ఏర్పడి సంవత్సరం రోజులైతా ఉంది. ఈ సంవత్సరం రోజులలో ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేసుకున్నాము, ప్రజల అభిప్రాయాలు ఎట్లున్నాయి, నాయకుల మీద అభిప్రాయాలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా గడిచిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైందని చెప్పేసి మనం కూడా చూడాలి. ఆ విధ్వంసాన్ని తట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఆ ఇబ్బందుల్లో నుంచి చిన్నగా బయటపడే కార్యక్రమాలు ఇప్పుడు తీసుకొని ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, ప్రజలకు ఇచ్చిన మాటలు ఏ రకంగా మేము నిలబెట్టుకుంటున్నాము అనే దానిపైనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ సంవత్సరం రోజుల్లో గడిచిన ఈ సంవత్సరం రోజుల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. మన నియోజకవర్గం వరకు తీసుకుంటే దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో 149 కోట్ల రూపాయలు శాంక్షన్స్ తెచ్చుకొని పనులు మొదలుపెట్టాం. అంటే 150 కోట్ల రూపాయలు దగ్గర నియోజకవర్గానికి ఇప్పుడు శాంక్షన్స్ వచ్చేసి పనులు కూడా మొదలై చాలా పనులు పూర్తయినాయి. ఇంకా కొన్ని పనులు ఆన్గోయింగ్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పనులు టెండర్లు అయిపోయినాయి. ఆ పనులు మొదలుపెట్టే కార్యక్రమం భాగంగానే డిపార్ట్మెంట్ వైజ్ గా మన నియోజకవర్గంలో డిపార్ట్మెంట్ వైజ్ గా మనం తీసుకుంటే పంచాయతీరాజ్ లో దాదాపు 19 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఇదే పంచాయతీ రోజుల్లో అంటే 19 కోట్ల రూపాయలతో మనం ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్ అన్ని గ్రామాలలో వేసుకోవడం జరిగింది. 2 కోట్ల రూపాయలు ఇంద్రేషన్ నుంచి గూడెం, అదేదైతే చెంచుగూడెం ఉందో అక్కడికి ఒక 2 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కిందనే మనం బీటీ రోడ్డు కూడా అక్కడ తెచ్చుకొని శాంక్షన్ చేసే పనులు కూడా అయిపోవస్తున్నాయి. అలాగే పంచాయతీ రోజులోనే ఇంకొక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. సో దాని కింద 3 కోట్ల రూపాయలు ఇప్పుడు తెచ్చుకున్నాం. అవి కూడా ఈరోజే భూమి పూజలు మొదలు పెట్టాము. టెండర్స్ అయిపోయినాయి. ఈరోజు దాని భూమి పూజలు మొదలుపెట్టి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాం. ఎక్కడెక్కడ శాంక్షన్స్ వచ్చినాయి, ఎక్కడెక్కడ వర్క్స్ జరిగినాయి, ఎక్కడెక్కడ ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా కంప్లీట్ గా ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మా దగ్గర ఉంది. అవన్నీ కూడా ఇస్తాం. వీటితో పాటు శాంక్షన్స్ ఇప్పుడు తెచ్చుకున్న దాంతో పాటు ప్రపోజల్ లిస్టులు కూడా ఉన్నాయి. మళ్ళీ నియోజకవర్గంలో ఇంకా ఏం మనం అభివృద్ధి చేయబోతున్నాం అనే ప్రపోజల్ లిస్టులు కూడా ఆల్రెడీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా తయారు చేసి పెట్టాం. అంటే ఫ్యూచర్ లో మనం ఇవన్నీ కూడా శాంక్షన్స్ తెచ్చుకొని నియోజకవర్గం అభివృద్ధి చెందేలా మనం చేసుకునే దాంట్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ కి ఇప్పుడు 19 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అన్ని కూడా టెండర్స్ అయిపోయినాయి. తొందరలోనే పనులు మొదలుపెడతాం. అలాగే మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇప్పుడు 13 కోట్ల రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూశారు, ఈరోజు ఒకటి భూమి పూజ మొదలుపెట్టాం. ఐటీడీఏ నుంచి కూడా ఐటీడీఏ డిపార్ట్మెంట్లు కూడా దాదాపు 3.5 కోట్ల రూపాయలు అది కూడా తెచ్చుకోవడం జరిగింది. అవి కూడా టెండర్స్ దశలో ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కు దాదాపు 11 కోట్ల రూపాయలు మనం ఆల్రెడీ తెచ్చేసుకున్నాం. ఇవన్నీ కూడా టెండర్స్ అయిపోయినాయి. కొన్ని పనులు ఆల్రెడీ మొదలైనాయి, కొన్ని పనులు టెండర్స్ దశలో ఉన్నాయి. కొన్ని పనులు టెండర్లు అయిపోయి కొన్ని టెండర్లు అయిపోయిన తర్వాత పనులు మొదలుపెట్టే పరిస్థితి. ఈ 11 కోట్ల రూపాయలు ఇప్పుడు అడిషనల్ గా తెచ్చుకున్నారు. మహానంది టు గాజులపల్లెకి వెళ్లే రస్తా ఏదైతే ఉందో గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ తీసుకొచ్చినా కానీ గడిచిన 5 సంవత్సరాలలో వాళ్ళు పని చేయాలి. ఆ పనిని కూడా దాదాపు 8.5 కోట్ల రూపాయలతో పని మొదలుపెట్టే దగ్గర 19 కోట్ల రూపాయలు మన ఆర్ఎండ్బికి ఈ సంవత్సరం మనం తెచ్చుకున్నట్లు అవుతుంది. అంటే పాతది ఒక 8.5 కోటి, దగ్గర
10,70,00,000. అలాగే కేసీ కెనాల్కి సంబంధించి యాక్చువల్ గా ప్రపోజల్స్ మనం చాలా పెట్టాం, కానీ ఇప్పుడు ఆ ప్రపోజల్స్ అన్ని కూడా రాలేదు. కాకపోతే O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద, ఎమర్జెన్సీ కింద, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాలు వస్తే వాటర్ వస్తే నీటిని విడుదల చేయాలంటే ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ O&M వర్క్స్ మాత్రం దగ్గర ఒక 1.5 crores మనం తెచ్చుకున్నాం. ఆ పనులు కూడా మొదలు పెడతాం. అంటే ఇవన్నీ కూడా కేస్ కెనాల్ సంబంధించి, తెలుగంగకు సంబంధించి, ఎంఐకి సంబంధించి, వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉన్న చాట అది వాళ్ళ ద్వారానే అగ్రిమెంట్స్ వాళ్ళ పెట్టనైతే వాళ్ళ ద్వారానే వర్కులన్నీ కూడా జరుగుతాయి. తెలుగంగ కింద అంటే తెలుగంగ మెయిన్ డివిజన్ 1 మనకు వెలుగోడు కానివ్వండి, అలాగే సిద్ధాపురం కూడా తెలుగంగ కిందనే వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి ప్రస్తుతానికి సంబంధించి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరంలో మనం తెచ్చుకోయింది దాదాపు 5 కోట్ల రూపాయలు. అంటే ఇవన్నీ O&M కిందనే ఉంటాయి వాస్తవంగా. అంటే SDMF ఫండ్స్ కింద ఒక 3,20,00,000 తెచ్చుకున్నాం. O&M కింద 1.5 crores తెచ్చుకున్నాం. సో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు సిద్ధాపురం కింద జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, చిన్న వర్క్స్ అన్ని కూడా మొదలవుతున్నాయి. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. O&M లో కూడా కొంత డబ్బులు తెచ్చుకున్నాం కాబట్టి ఆ వర్క్స్ కూడా అంటే రేపు మనకి రిజర్వాయర్లు నిండితే వాటర్ ఎక్కడ కూడా ముందు ఇమ్మీడియట్ గా వదలడానికి సమస్యలు, ఎందుకంటే పోయినసారి చాలా సమస్యలు ఉన్నాయి. సో ఎమర్జెన్సీ మనం గుర్తించేసి తెచ్చుకున్నాం. ప్రపోజల్స్ మాత్రం మళ్ళీ అడిషనల్ ప్రపోజల్స్ సిద్ధాపురం సంబంధించి కానీ, వెలుగంగకు సంబంధించి కానీ మళ్ళీ సపరేట్ గా అడిషనల్స్ పెట్టా అవన్నీ ఫైల్స్ రెడీగా మూవ్ అయినాయి. అవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాయి. దాన్ని మనం పరిశీలి చేస్తాం. ఎంఐ అంటే మైనర్ ఇరిగేషన్ సంబంధించి ఇందాక మాట్లాడిన తెలుగంగ అంటే మేజర్ ఇరిగేషన్, కేస్ కెనాల్ కూడా మేజర్ ఇరిగేషన్ కిందకి వస్తుంది, మీడియం ఇరిగేషన్ కిందకి వస్తుంది. ఎంఐకి సంబంధించి మన నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ సంబంధించి దాదాపు అన్ని మండలాల్లో చెరువులు ఉంటాయి. ఆత్మకూరు కానివ్వండి, వెలుగోడు కానివ్వండి, మహానంది కానివ్వండి, అలాగే బండి ఆత్మకూరు, ఈ మండలాలలో చెరువులు ఉన్నాయి. చెరువుల కింద ఆయకట్లు ఉన్నాయి. ఈ ఆయకట్లకు సంబంధించి ఏదైతే పొలం ఆ చెరువులు నిండితే పొలం ప్రతి చెరువుకు ఆ లిస్టు కూడా మనకి ఏ చెరువు కింద ఎంత ఆయకట్టు ఉందనేది డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మనము ఇప్పటి ప్రస్తుతానికి మాత్రము ఒక పద్మరాజ చెరువుకు మాత్రం ఒక 40 lakhs శాంక్షన్ అయినా వర్కులు స్టార్ట్ అవుతాయి. దాని ప్రపోజల్ అంటే RRR అని చెప్పేసి రిహాబిలిటేషన్ రీకన్స్ట్రక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ 80% షేరు, స్టేట్ గవర్నమెంట్ 20% తో ఈ చెరువులన్నీ కూడా రిహాబిలిటేషన్ చేస్తా ఉన్నాం కంప్లీట్ గా. సో దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా మనం పెట్టాం. దగ్గర అది 45 కోట్ల దాకా ఉంది అన్ని చెరువులు చేసుకోవడానికి. ఇంద్రేశ్వర్. సో దీంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిన్నే చూశారు మీరు, మహానంది దేవస్థానంలో దాదాపు 17 కోట్ల రూపాయలతో గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి కూడా వచ్చారు. 17 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి పనులంటే వచ్చే భక్తులకు అకామిడేషన్ కానివ్వండి, అలాగే క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు కానివ్వండి, ఇట్లా రకరకాలుగా వచ్చి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా చూడాలనే ఉద్దేశం దాదాపు 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకుని ఆ పనులన్నీ కూడా టెండర్లు అయిపోయినాయి. పనులు మొదలు పెట్టడానికి నిన్న మంత్రి గారితో అన్ని కూడా భూమి పూజలు కూడా చేయించడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ మేజర్ శ్రీశైలం వర్క్స్ కు రేపు రంజిపూల్లో ఇబ్బంది ఉందనేది మనకు అందరికీ కూడా తెలుసు. మీడియా కూడా ప్రతిసారి డ్యామ్ కి ఇబ్బంది వస్తోందని మీరు కూడా ప్రతిసారి చూపిస్తా ఉన్నారు. సో రంజిపూల్ పనులు చేయాలంటే దానికి ముందు ప్రిపరేషన్ వర్క్స్ ఉన్నాయి. అంటే అప్రోచ్ రోడ్డు కూడా లేదు ఇప్పుడు అక్కడ పోయి పని చేయాలంటే. ఆ ప్రిపరేషన్ పనులు చేసే దాంట్లో భాగంగా 40 కోట్ల రూపాయలు శాంక్షన్స్ అయినాయి, టెండర్లు కూడా అయినాయి. సో అంటే రేపు రంజిపూల్ పనులు చేయాలంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తా ఉంది దానికి. నాకు తెలిసి దాదాపు అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడే టాప్ ఎక్స్పర్ట్స్ కూడా, టెక్నికల్ అసిస్టెంట్స్ కూడా చాలా మంది చాలా చోట్ల నుంచి వచ్చి కూడా, అంటే వరల్డ్ సైడ్ నుంచి కూడా వస్తా ఉన్నారు. మన ఇండియాలో కూడా టెక్నికల్ పర్సన్స్ వచ్చి కూడా చూస్తూ ఉన్నారు. మీకు కూడా తెలుసు రీసెంట్ గా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఆ వర్క్ చేయాలంటే ఈ కనెక్టింగ్ వర్క్స్ అన్ని కూడా చేయాలి. సో దాంట్లో భాగంగానే దగ్గర 40 కోట్ల రూపాయలు డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన వర్క్స్ తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఏపీ ఎస్పీడీసీఎల్ ఉందో పవర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు మనము శ్రీశైలం మండలానికి సంబంధించి ఒక 33 kV శాంక్షన్ చేసుకున్నాం. అది 7 crores రూపీస్ తో అది కూడా తెచ్చుకున్నాం. టెండర్స్ కూడా అయిపోయినా మొదలు పెడతాం. దీంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సున్నిపేట నుంచి అక్కడికి షిఫ్ట్ అయింది. అది
సున్నిపెట్టలు కూడా కావాలని మళ్ళీ పెట్టాలని అంటే అది డెఫినెట్ గా చేయిస్తాము. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా 1.5 crores శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మన నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీస్ అత్యధికంగా ఉంటారు. వాళ్ళు ఇస్తమా జరుపుకుంటే దగ్గర 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ లేదు. తెలుగుదేశం పార్టీ మీరు గమనించండి బాగా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడు ముస్లింస్ ను వాడుకొని వదిలేసింది కానీ ఓటు బ్యాంక్ రూపంలో చూసింది తప్ప వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలులో కూడా పెద్ద ఇస్తమా జరిగితే భారతదేశ వ్యాప్తంగా జరిగితే దాదాపు 11 కోట్ల రూపాయలు ఆ రోజు ఇచ్చారు. మళ్ళీ మన నియోజకవర్గంలో జరిగితే రాయలసీమ రీజన్ ఏరియాకు సంబంధించి జరిగితే 2 కోట్ల రూపాయలు ఇస్తమాకి ఇచ్చారు. దీంతో పాటు ఎస్సీ హాస్టల్స్ కి సంబంధించి మన ఆత్మకూరులో ఆ బిల్డింగ్ బాగా పాడైపోయిందని చెప్పేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. అంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం ప్రపోజల్. దాంతోపాటు సర్వశిక్ష అభియాన్ కింద అంటే ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ సిస్టమ్ లో కానివ్వండి మిగతా దాంట్లో కానివ్వండి దగ్గర 7 కోట్ల రూపాయలు అంటే కొన్ని స్కూల్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ అంటే పిల్లలకు అక్కడే వసతి సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికి కూడా దగ్గర 7 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవన్నీ కలిపితే మొత్తం శాంక్షన్ వర్క్స్ మనకి 396 వర్కులు నియోజకవర్గంలో అన్ని కంప్లీటెడ్ ఆన్ గోయింగ్ ఇవన్నీ కలిపి 396 వర్కులు కలిపి 150 కోట్ల రూపాయలు మనం తెచ్చుకున్నాం. ఇవన్నీ పేపర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి పేపర్ మీద కాదు. శాంక్షన్లు టెండర్స్ అయిపోయినాయి, కొన్ని వర్కులు అయిపోయినాయి, కొన్ని ఆన్ గోయింగ్ వర్కులు నడుస్తున్నాయి, కొన్ని రేపు వర్కులు మొదలు పెడతాం. ఇవి కాకుండా టోటల్ నియోజకవర్గంలో ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఇప్పటికే 578 వర్కులు ప్రపోజల్ పెట్టాం. అంటే నేను చెప్పిన ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పిఆర్ కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఆర్ఎండ్టీ కానివ్వండి, ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్నిటికి సంబంధించి ఇంకా యాక్చువల్ గా శ్రీశైలం అది చాలా పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రీశైలం దేవస్థానాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రపోజల్స్ వేరే ఉన్నాయి. ఇంకా మేము ఆ ప్రపోజల్స్ దీంట్లో ఏది పెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి మాస్టర్ ప్లాన్ అంతా మళ్ళీ ఫైనల్ చేసే విధానం ఉంది కాబట్టి దాన్ని ఇంకా ప్రపోజల్స్ పెట్టినా అవన్నీ మేము ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము శాంక్షన్ వర్క్స్ మీకు ఫిగర్ చెప్పాము. ప్రపోజల్ వర్క్స్ 570 దగ్గర 600 వర్కులు మళ్ళీ మనం తెచ్చుకోబోతున్నాం. దాంట్లో ఇరిగేషన్ సంబంధించి ఉన్నాయి, పిఆర్ కానీ సంబంధించి ఇవన్నీ కలిపితే దగ్గర మళ్ళీ 350 కోట్ల రూపాయలు అడిషనల్ గా మనం ప్రపోజల్ పెట్టాం. దీంట్లో మేజర్ గా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్. డ్రింకింగ్ వాటర్ కూడా మీకు కూడా తెలియాలా, పోయిన 5 సంవత్సరాలలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జల్ జీవన్ మిషన్ అంటే జేజేఎం స్కీమ్ కింద వాళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ 2024 కంప్లీట్ కావాలని ప్రతి స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి జేజేఎం స్కీమ్ ఇస్తూ టార్గెట్ పెట్టి 2024 లోపల మీ మిషన్స్ అన్ని కంప్లీట్ కావాలని చెప్పేసి ప్రపోజల్స్ ఇచ్చి శాంక్షన్స్ అమౌంట్స్ కూడా ఇస్తే వీళ్ళు రాష్ట్రంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో 1% కూడా ఖర్చు పెట్టారు. ప్రజలందరికీ కనీస వసతులు ఉండాలనే ఉద్దేశంతోనే అటు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తాయి, బేసిక్స్ మినిమం తాగేదానికి నీళ్లు, ఉండేదానికి ఇల్లు, కట్టుకునేదానికి బట్ట, తినేదానికి తిండి, ఇవి ఉండాలి పేదవాడికి. సో అవి కూడా లేని పరిస్థితుల్లో టోటల్ 2024 కంప్లీట్ అయిపోయింది కాబట్టి జేజేఎం స్కీమే క్లోజ్ అయిపోయింది. జేజేఎం స్కీమ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితి ఈ విధంగా తయారైందని చెప్పేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని సంబంధిత శాఖ మంత్రులు రిక్వెస్ట్ చేసుకుని దాన్ని 2028 వరకు మన రాష్ట్రానికి మాత్రమే పొడిగించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అంటే 5 సంవత్సరాల కింద ఇచ్చిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఎస్ఆర్ రేట్లను ఇప్పుడు కుదరవు. మళ్ళీ మొత్తం డిపిఆర్స్ మొత్తం కొత్తగా డిపిఆర్స్ రెడీ అవుతాం. సో దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎందుకంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రామిస్ అంటే సూపర్ 6 లో కూడా మన పార్టీ ఇచ్చిన సూపర్ 6 లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశాం, నీళ్లు మంచినీళ్ళు ఇస్తాం. సో దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో తీసుకుంటే ఆర్డబ్ల్యూఎస్ కిందనే ఈ జేజేఎం స్కీమ్ కింద పెడితేనే ఇప్పుడు దగ్గర అంటే
ఇండిపెండెంట్ సపరేట్ తీసుకున్నాం, నియోజకవర్గం అంతా ఒక యూనిట్ తీసుకుంటే దగ్గర 80 కోట్ల రూపాయలు ఒట్టి వాటర్ స్కీమ్స్ కి మనం ప్రపోజ్ చేశాం. అంటే ఆల్ విలేజెస్ ఎక్కడ అంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టెడ్ సిస్టమ్ ని అడిషనల్ గా కావాల్సింది ఎంత ఉంది అంటే ప్రతి విలేజ్ కి అంటే ప్రతి పర్సన్ కి ఎంత నీళ్ళు అవసరం ఉంటే వాళ్ళకి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. దాని ప్రకారం తీసుకుంటే నియోజకవర్గంలో అన్ని విలేజెస్ కనెక్ట్ చేస్తూ ఎక్కడ కూడా రాబోయే కాలంలో నీటి వసతికి ఇబ్బంది లేకుండా తాగేదానికి లేకుండా చేసే దాంట్లో ఈ జేజేఎం స్కీమ్ తీసుకున్నాం. ప్రధానంగా ఆత్మకూరు మున్సిపాలిటీకి మీకు తెలుసు గతంలోనే మనం 120 కోట్ల రూపాయలు ఆత్మకూరు మున్సిపాలిటీకి మనం సపరేట్ గా శాంక్షన్ చేసుకుంటే అది క్లోజ్ అయిపోయింది. బట్ ఈ స్కీమ్ జేజేఎం కింద రాదు ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి. ఇవన్నీ కూడా అమృత్ నాన్ అమృత్ స్కీమ్స్ లో ఉంటాయి మున్సిపాలిటీస్. ఈ జేజేఎం స్కీమ్ అంతా రూరల్ కు ఉంటాయి. మున్సిపాలిటీస్ మాత్రం ఏదో అమృత్ ఆ నాన్ అమృత్ స్కీమ్ కింద. సో ఇది ఇంకా మీకు యాడ్ కాలేదు. మళ్ళీ ఏదైతే గతంలో శాంక్షన్స్ ఇచ్చి పనులు ఆగిపోయినాయి మున్సిపాలిటీస్ లో ఆత్మకూరే కాదు ఇంకా చాలా కూడా మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సపరేట్ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్స్ అది తయారు చేయాలి, కొత్త టెండర్లు పిలిచాలి, కంపెనీలు ఇన్వైట్ చేయాలి. మళ్ళా ఏ రకంగా దానికి లోన్స్ మనం రైట్ చేసుకుంటామా, ఫండ్స్ ఎట్లా రైట్ చేసుకుంటాం అనేది అది గవర్నమెంట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ చాలాసార్లు ఇప్పటికే రివ్యూ చేసి దాని మీద డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా గతంలో మన మాట ఇచ్చి టెండర్లు కంప్లీట్ చేసి పనులు మొదలు పెట్టించేవి ఆగిపోయినారు, మీకు అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు అది కూడా మనం ఇచ్చిన ప్రామిస్ లో ఉంది కాబట్టి తప్పకుండా ఆత్మకూరు మున్సిపాలిటీ కూడా పూర్తి చేస్తాం. సో ఈ విధంగా నియోజకవర్గంలో మొన్ననే మనం చూశాం ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుపోటు ఏమన్నారు దాని పేరు వెన్నుపోటు దినం అవునా? ఎవరు వెన్నుపోటు పొడిచినారో అనేది ముందు వాళ్ళకే తెలియాలి. 2019 సంవత్సరానికంటే ముందు ఎన్నో అలివిగాని వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏ రోజన్నా నియోజకవర్గానికి ధైర్యంగా మేము ఇంత తీసుకొచ్చినాం, ఇన్ని అనుభవంగా ఉన్నాయి, ఈ విధంగా ఏ రోజైనా చెప్పిన దాఖలాలు ఉన్నాయి 5 సంవత్సరాలలో? ఒక సంవత్సరానికే ఈ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. 5 సంవత్సరాలలో అందించినారా? మొన్న చక్రపాణి రెడ్డి గారు అంటున్నారు కదా, వెన్నుపోటు దినం అని పెట్టి ఒక ర్యాలీ పెట్టారు, అంత వైఎస్ఆర్ చెంచాలలో పెట్టుకోరు. ఏం పర్లేదు కదా వాళ్ళకు. 5 సంవత్సరాలలో నువ్వేం చేసావు చెప్పురా నాయన పోయింది సార్ అంటే దానికి సమాధానం లేదు. ఇచ్చినాడా? ఒక సంవత్సరం అయింది మేము గడిచి ఏం చేశామని చెప్పేసి క్వశ్చన్ చేసినారు. ఇది సంవత్సరంలో నియోజకవర్గ అభివృద్ధి అనేది ఇది. సంక్షేమం గురించి కానీ నేను చెప్పలే, ఓన్లీ అభివృద్ధి గురించే మాట్లాడుతూ ఉన్నాయి. ఇది ప్రూఫ్స్ తో సహా ఇస్తాం. చక్రపాణి రెడ్డి కూడా పంపించండి, మన జగన్మోహన్ రెడ్డి కూడా పంపించండి. ఒక నియోజకవర్గంలో ప్రజలు మనల్ని నమ్మి మనకు అవకాశం ఇస్తే ప్రజలకు మనం ఇచ్చిన మాటలు ఏ విధంగా నిలబెట్టుకోవాలి, వాళ్ళకి ఏ రకంగా మనం సేవ చేయాలి అనే బాధ్యత ఉండాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతమైన తప్పుడు శాస్త్రాలు చేసుకుంటా, తప్పుడు పనులు చేసుకుంటా, పోలీసులను పెట్టి ప్రజలను భయపించి, ప్రతిపక్ష పార్టీలను భయపించి, మీడియాను కూడా భయపించి, అందరినీ భయపించి బతికినారు మీరు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో నువ్వు ఏం చేసినావో చెప్పు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఎన్డీఏ కూటమి ఆశీస్సులతో నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. పంపిస్తా, చక్రపాణి పోయి మీరే ఇవ్వండి, తీసుకుపోయి ఇవ్వండి. తిరగమని ఇవన్నీ పనులు జరుగుతున్నాయా, అయిపోయినాయా, అవునా? తిరగమని చెప్పండి ఆయన. ఎందుకంటే మనం పిలిస్తే రాడు కదా. ఆయన చెప్పమంటే చెప్పాడు, మనం పిలిస్తే రాడు. ఆయననే తిరగమని చెప్పు. నియోజకవర్గం ఈ 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా లేదా, పేపర్ మీద ఉన్నాయా, గ్రౌండ్ అవుతున్నాయా, అయినాయా, టెండర్లు అయినాయా, తిరగమని చెప్పండి. ఇంకా ఏమైనా పాప ఆయన ప్రభుత్వం లేడు కాబట్టి ఎవరైనా పేపర్లు లేడని చెప్పండి, నాకు చెప్పండి. మళ్ళీ మీరు వచ్చి అన్ని ఎవిడెన్స్లు ఇస్తాం. తిక్క కూతలు కూసేడు కూడా ఒప్పుకోవడమా? ఇలాగ చుల్లుగాలు కాదు ఇక్కడ ఉండేది, కష్టపడి పనిచేసే వాళ్ళం ఉండేవాడు. ప్రజలు నమ్మి మాకు అవకాశం ఇస్తే ప్రజల కోసం పనిచేస్తున్నాం.
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిలబడతాం. ఈ లెక్క 2 నెలలకు 3 నెలలకు సుట్టపు సూపు లెక్క వచ్చి ఏదో 4 రూపాయలు తల్లి పేరాలు తల్లి దయాలు లేపినట్టు లేపితే ఏం కుదరదు. ఏమంటాడేమన్నా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 బిడ్డా రా రేపు 14వ తారీఖు తర్వాత ఉండు నీతోనే వంచిస్తా 15,000 రూపాయలు. అవునా? నీతోనే ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి నీతోనే వంచిస్తా. ధైర్యం ఉంటే నిలబడుతున్నా. నా కుటుంబంలో చూస్తే జనాలు నమ్ముతారనుకుంటున్నా. ఇంకా సిగ్గురాలేదు వీళ్ళకు. 151 సీట్లు 164 పడిపోయింది నీకు. గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి చరిత్రలు చూసినావా? ఇటువంటి దరిద్రమైన చరిత్రలు ఎప్పుడైనా చూసినావా? ఈ దరిద్రమైన చరిత్ర మీకే వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మి అవకాశం ఇస్తే ఏ ఒక్క మంచి పని చేయకుండా ప్రజలను నానాక ఇబ్బందులు పెట్టి సర్వనాశనం లేపినారు రాష్ట్రాన్ని. ఈరోజు రాష్ట్రం కోలుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. నాశనం అంటే నాశనం, సర్వనాశనం. ఇది వదిలిపెట్టేసి మళ్ళీ రోజు ఆ రోత పత్రికలంతా రోత రాసుకుంటూ కూర్చున్నారు. రోత టీవీలంతా రోత చూపించడం నేర్చుకున్నారు. మాటలు నోటికి ఏమొస్తే అది. మహిళలను లేదు, వృద్ధులను లేదు, ఎవరని లేదు. నోటికి ఏమొస్తే ఆ మాట మాట్లాడాలి. రాష్ట్రానికి రాజధాని లేదు కదా దరిద్రైతే వరకు. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానులు అట్టివి. వ్యాధి లేదు, లేకపోతే గతి లేదు. అమరావతిలో రాజధాని లేదు, కర్నూలు హైకోర్టు లేదు, బెంచ్ లేదు, విశాఖ వర్కింగ్ క్యాపిటల్ అంటే అది లేదు. నువ్వు మాత్రం బ్రహ్మాండంగా 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టావు. ఉండేదని బెడ్రూమ్గా 4 బెడ్రూమ్లకు 400 కోట్లు ఖర్చు పెట్టాడు అన్న. 400-500 కోట్ల రూపాయలతో ఎన్ని ప్రాజెక్టులు చేయొచ్చు? ఒక నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతుంది. తాగేదానికి నీళ్లు ఇవ్వచ్చు. ఒక ఆలోచన లేదు, ఒక పాడు లేదు. ఈరోజు ఇదే ఆర్డబ్ల్యూఎస్ కింద ముఖ్యమంత్రి గారు ఎంత దూరాలోచన పెట్టారు. నీళ్లు ఇవ్వాలంటే ప్రజలకు నీళ్లు ఇవ్వాలంటే బోర్లు తీసుకోవాలి. ప్రాబ్లం వస్తుంది. సస్టైనబుల్ వాటర్ అంటే ఎక్కడైతే మనకు రిజర్వాయర్స్ వాటర్ రిజర్వ్ పెట్టుకొని సాగునీటికి ఇబ్బంది లేకుండా మళ్ళా తాగునీటికి కూడా ఇచ్చే పరిస్థితి మంచినీళ్ళు. సో ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం వెలుగోడు ఉంది. వెలుగోడు రిజర్వాయర్ నుంచి మన ఒక్క నియోజకవర్గమే కాకుండా పక్కన ఉన్న నందికొట్కూరు నియోజకవర్గానికి దీంట్లో నుంచి ఇస్తున్నాం. నంద్యాలకు దీంట్లో నుంచి ఇస్తా ఉన్నాం. అంటే అష్యూర్డ్ వాటర్ గ్యారంటీగా ఉండాలి 365 రోజులు. సో ప్రాజెక్టు ఒక డిపిఆర్ తయారు చేయాలంటే, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఆలోచన మంచిగా ఉండాలి. ప్రజలకు 24 గంటలు 365 రోజులు ఇబ్బంది ఉండదు పనిచేస్తే. ఎక్కడుంది నీ దరిద్ర పరిపాలన 5 ఏళ్లలో? మళ్ళీ అన్ని బుకాయింపులే. ఈ రోజు కూడా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నామంట. ఎవరిని అన్యాయంగా అరెస్ట్ చేసింది మనం? అన్ని ప్రూఫ్స్ తో సహా పెట్టి వాళ్ళు చేసిన పాపాలన్నీ పెట్టి కోర్టు ద్వారానే పోతున్నారు. కానీ ఎత్తిపోయి లాక్కపోయి జైలు వేస్తున్నారా? లాక్కపోయి ఏమైనా జైలు వేస్తున్నారా? వీళ్ళు చేసిన పాపాలన్నీ కోర్టు ఎదురుగా పెట్టి కోర్టు రిమాండ్కి ఇస్తే పోతాం. కోర్టు రిమాండ్కి ఇస్తుందా లేకపోతే తీసుకుపోయి స్టేషన్లో జైల్లో పెడుతున్నారా? యా జైల్లో పెడతారు వీళ్ళను? అన్ని సెంట్రల్ జైల్స్ లేకపోతే జిల్లా జైల్లోనే పెడతారు. జిల్లా జైలు సెంట్రల్ జైల్లో పెట్టాలంటే కోర్టులు ఉండాలా. కోర్టు ఆర్డర్స్ ఇస్తేనే పెడతారు. పోలీస్ స్టేషన్లోనే లాకప్ కాదు ఇది. అవునా? పోలీస్ స్టేషన్లో లాకప్ వేరు, జైలు వేరు. జైల్లో పెట్టాలంటే కోర్టు అనుమతి ఉండాలి. కోర్టు ఎప్పుడు అనుమతిస్తుంది? చట్టానికి వ్యతిరేకంగా అక్రమాలు చేసింటే కోర్టు అవన్నీ పరిశీలించి శిక్షలు చెప్తారు. అంతేగాని ఎవడు నీ మాదిరి బెదిరించి భయపించి లాకప్లో పెట్టి ఏది స్టేషన్ లాకప్లో పెట్టి బయటికి లేడా? చట్టం ప్రకారం పనిచేస్తాము. ఇంకా పోతారు బిడ్డ. చాలా మంది ఉంటారు లిస్టులో చెప్తున్నారు. మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. రెడ్ బుక్ అంటే ఏందా? బెదిరించే బుక్ కాదు. నీ పాపాల చిట్టా. చిత్రగుప్తుడు రాసి పెట్టుకున్నట్టు మీ పాపాల చిట్టా గత 5 సంవత్సరాలంతా రాసి పెట్టారు. యమధర్మరాజు తీర్పు ఇచ్చినట్టు కోర్టులు తీర్పులు ఇస్తాయి. ఇప్పుడు అవన్నీ చూసి మీ పాపాలు చూసి చంద్రబాబు నాయుడు కాదు తీర్పు ఇచ్చేది, లోకేష్ బాబు కాదు ఇచ్చేది. కోర్టులు ఉన్నాయి. చట్టం పరిధిలో చట్ట ప్రకారమే పనులు జరుగుతాయి. కానీ మీలాగా దౌర్జన్యాలు గిరిజనాలు జరగవు. వీళ్ళకి ఎన్ని మాట్లాడినా మన టైం వేస్ట్.
ఎందుకంటే ఇలా పచ్చకాలం దిగలే. మళ్ళీ ఏదో ఊహాలోకలలో ఉన్నారు పాపం. మళ్ళీ మేమే వస్తాం అధికారులకు, మీ తాట తీస్తాం, పోలీసు వాళ్ళని బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, ఎవడేం చేసినా ఈ తోలు తీస్తామని చెప్తున్నారు. ఏం నువ్వు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎవరు తోలు తీసేది లేదు. ప్రజలు తెచ్చుకున్నారు. ఈ పాపం అంతా 5 ఏళ్ళు మోసినారు. మిమ్మల్ని నమ్మే అవకాశం ఇచ్చాను. పాపం వాళ్ళు పొరపాటున మీకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఆ పాపం వాళ్ళే మోసినారు. ఈరోజు రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది. ఎన్ని ఇండస్ట్రీస్ మళ్ళీ కష్టపడి తీసుకొస్తా ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు కల్పించాలంటే ఒక్కొక్క కంపెనీ దగ్గర పోయి గతంలో వచ్చిన కంపెనీలలో పోయినాయి. వాళ్ళని మళ్ళా కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీ ప్రజలు ఎవరైనా తిక్కోరికి ఓటేస్తే, అవునా, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అడుగుతున్నది ఇదే డైరెక్ట్ గా. మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఈ తిక్కనాకొడుకుల కల్లా ఓట్లేస్తే మళ్ళీ మా పరిస్థితి. అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంది. ప్రతివాడు కాన్ఫిడెంట్ గా పనిచేయాలి. ఒక నమ్మకం ఉండాలి ప్రభుత్వం మీద, రాష్ట్రం మీద ఒక నమ్మకం ఉండాలి. గవర్నమెంట్ ఒక పార్టీ ఈ రోజు ఉండొచ్చు, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం అంతా పోయింది. సర్వనాశనం లేపేసినారు. ఇప్పటికి కూడా అదే బుద్ధులు, ఇంకా దరిద్రమైన బుద్ధులే. వీళ్ళని ఏం చేసి ఏం చేయాలా భగవంతుడే చూడాలన్న. చట్టాలు పని చేస్తాయి, కానీ భగవంతుడే వీళ్ళకి కొన్ని శిక్షలు వేయాలి. అంతవరకు తప్పదు. కాకపోతే ఈ రాక్షసులు మళ్లీ రావాలని చూస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చేది లేదు. ప్రజలు బాగా తెలివితోనే ఉన్నారు ఈసారి. ఎందుకంటే 5 సంవత్సరాలకు, గడిచిన 5 సంవత్సరాలకు ఇప్పుడు ఈ సంవత్సరంలో చూస్తా ఉన్నారు. డిఫరెన్స్ కనిపిస్తా ఉంది వాళ్ళకు కళ్ళ ఎదుటనే. వాడు మళ్లీ వాళ్ళకి అవకాశాలు ఇస్తారనుకోను, కానీ ఆ దుర్మార్గులు మాత్రం ఇదే ఆలోచనలో ఉన్నారు. దయచేసి ఆ చక్రపాణికి చెప్పండి, ఎన్నుపోటు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పొడిచినావో, జగన్మోహన్ రెడ్డి నిన్ను పొడిచినాడో తెలియదు మాకైతే. మీరు అందరూ కలిసి మాత్రం ప్రజలు మాత్రం గ్యారంటీ వెన్నుపోటు పొడిచినారు. అదైతే గ్యారంటీ. నమ్మి మీకు అవకాశం ఇస్తే గ్యారంటీగా మీరు పొడిచింది గ్యారంటీ. ఏమైనా పెన్షన్ నువ్వు ఇచ్చింది ముచ్చి 3,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు పెంచాం మేము 2,000 ఇస్తే. అంతకుముందు ఎన్నిసార్లు ఇచ్చావా? సంవత్సరానికి 200,000 రూపాయలు ముష్టి పడేసినట్టు పడేసాం 5 ఏళ్ళ. మేము గతంలో 200 రూపాయలు మీ తండ్రి గారు 200 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు చేసి మళ్ళీ దాన్ని 2,000 చేసి ఒకటేసారి మీ లెక్క కాదు, 100, 200 కాదు. మళ్ళీ ప్రభుత్వం వస్తేనే 4,000 చేస్తామని చెప్పి 4,000 ఇచ్చారు. ప్రతిసారి నువ్వేమన్నా వికలాంగులకు, డిజబుల్ క్యాండిడేట్స్ కి ఏమైనా పెంచినావా? 1 రూపాయి ఏమైనా పెంచినావా? పెంచలే. ఇప్పుడు 6,000 రూపాయలు. 3,000 చేసింది మేమే గతంలో. నువ్వు 200 ఇస్తా ఉంటే 3,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాన్ని 6,000 రూపాయలు చేశాం. నడవలేని పరిస్థితి, మంచం మీద నుంచి లేయలేని పరిస్థితి ఉన్న వాళ్లకు 10,000, 15,000 రూపాయలు ఇస్తుంది. ప్రతి నెల 1వ తారీఖునే తెల్లవారుజామున 5:30కే స్టార్ట్ అవుతా ఉంది. ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా. నువ్వు చేసిన ఘనకార్యం ఏందా? ఈ పింఛన్ మంత్రికి మళ్ళా వాలంటీర్లు ప్రభుత్వ ధనం దండగా నీ మనసులో పెట్టుకుని ప్రభుత్వ డబ్బు ఇచ్చి పనిచేస్తుంది. ఇప్పుడే ఆ వాలంటీర్ వ్యవస్థ లేకుండా పని జరగడం లేదా? ఒకటే రోజు అయిపోతుంది. రేషన్ షాప్ దుకాణాల్లో 15 రోజులు రేషన్ ఇస్తారు. ఎవరికి వీలు ఉన్నప్పుడు అప్పుడు పోయి తెచ్చుకోండి వెసులుబాటు. నువ్వేం చేసినావు? దగ్గర 700-800 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒక బండ్లు తెచ్చినావు. రోడ్డు మీద నిలబడితే వాడు ఎండకుండాల్సిందే, వానకుండాల్సిందే. బియ్యం తడిచిపోయినా, బెల్లం తడిచిపోయినా, చక్కెర తడిచిపోయినా, తడిచిపోయినది ఇప్పుడు తీసుకోవాలి. ఇది చేసినప్పుడు వ్యవస్థ. ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ ఇళ్ళకి పోయి తెచ్చుకుంటున్నారు. వాడికి ఎప్పుడు కూర్చుంటే అప్పుడు పోయి తెచ్చుకుంటాడు. 15 రోజులు టైం ఉంది. డీలర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అప్పుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ? బండి ఉందా, డీలర్ దా, ఎవరు లేదు. ఏం మీరు సాధించేది 5 ఏళ్లలో? సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. 24 గంటలు విమర్శలు, పచ్చ కళ్ళతో, పచ్చ చూపులతో, పచ్చ కళ్ళతో చూడడం తప్ప. అవునే నిన్ను గెలిపించినప్పుడు నియోజకవర్గానికి ఏం చేశాం, రాష్ట్రానికి ఏం చేశామని ఉండాలి కదా. అవకాశాలు ఎమ్మెల్యే అనేది ఆషామాషి విషయం కాదు. లక్షల మంది నమ్మి మనకు ఓట్లేసి గెలిపించుకోవాలి. ఆ లక్షల మంది నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టాలని ఆలోచించాలి ఒక నాయకుడు. ఆ ఉద్దేశాలు ఎప్పుడు లేవు. ఇంకా వాళ్ళ మీద పడి దోసుకున్నాను. ఇంకోటి చెప్తాడు అన్న దాంట్లో దోసుకుంటాడు. ఏం కాదు, చూపించాలి చంద్రబాబు రెడ్డి ఏదో చెప్తున్నాడు కదా, ఎటు చూపించు.
బుడ్డా రాజశేఖర రెడ్డి, బుడ్డా సిద్ధరామరెడ్డి, బుడ్డా వెంకటరెడ్డి దగ్గర 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. అవునా? 50 సంవత్సరాల రాజకీయాలు ఉంటే సొంత పార్టీ ఆఫీస్ కూడా లేదు మాకు. ఇది కూడా బాడే స్థలంలో ఉన్నాం. సంపాదించాలనుకుంటే 100 కోట్ల రూపాయలు తెస్తున్నాం. పోయినసారి తెచ్చినాం, అంతకుముందు తెచ్చినాం. నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. మళ్ళీ ఆఫీసులు లేదే మాకు. కార్యకర్తలకు అవకాశం ఇస్తాం, పార్టీ పనిచేస్తాం. అంతేగాని నీ లెక్క ఏడ ఆదాయాలు ఉన్నాయా, ఆదాయాల మార్గాలు ఉన్నాయా, అడ్డంగా సంపాదిద్దామా, ఒక రియల్ ఎస్టేట్ 10 ఎకరాలు కొట్టి ఆడేమన్నా 5 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందా, కలుపుకొని వ్యాపారం చేద్దామా, లేకపోతే కేసు కెనాలు కలిపేద్దామా, ప్రాజెక్టులు కలిపేద్దామా, దాన్ని మూసేద్దామా. చూడుకో నంద్యాలలో మూసేసినావు. అందుకే చెప్తాను, రెడ్ బుక్ లో ఉండవు, నువ్వు తొందరపడాకని చెప్పేది. నేను శ్రీశైలం ఒకసారినే కాదు బిడ్డ, నువ్వు ఈ ఏడాది పాపాలు ఉన్నాయి, అన్ని పెడుతున్నాం దాంట్లో. నంద్యాలలో కేసు కెనాలు మూసేస్తాడా? 150 ఏళ్ల చరిత్ర, రైతులకు ఉపయోగపడేది, లక్షల ఎకరాలు నీళ్లు వాడతాయి. ఆయన రియల్ ఎస్టేట్ లో కలిపేసుకున్నాడు, దీన్ని ఆలగడ్డలో కలిపేసినాడు. ఇది మాట్లాడే బిడ్డ. రెడ్ బుక్ అంటే అదే ఏంటో అనుకుంటున్నావు? రెడ్ బుక్ అంటే ఏందనుకుంటున్నాడు కదా? ఇదే రెడ్ బుక్లు. రెడ్ బుక్ లో మ్యాటర్ ఇదే. మీరు చేసే పాపాలు చిట్టా. మొన్నేదో స్క్రిప్ట్ బాగా రాసిచ్చాడు పాప, చదువుతూనే ఉన్నాడు. ఆ స్టేజ్ మీద ఎక్కాడు కదా, 10 పేపర్లు పెట్టాడు, వాడు బాగా రాసిచ్చాడు పాపం. స్క్రిప్ట్ బాగా చదువుతున్నాడా? మందికెళ్ళి చూడడు, ఏం చెప్తున్నావో తెలియదు, పట్టుకున్నాడు, చదువుతూనే ఉన్నాడు. ఒకసారి చూసే తెలుదు, అవగాహన ఉన్నట్లయితే ఒకసారి చూసే చాలు. ఇది లేకుండా కూడా చెప్పగలను నేను, కాకపోతే మీకు కూడా ఉండాలని చెప్తున్నా. ప్రపోజల్స్ ఇచ్చేది, తయారు చేయించేది అధికారులు గుర్తుపెట్టుకొని మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని, రైతుల సలహాలు, ప్రజల సలహాలు, ఎక్కడ ఏం కావాలి తిరిగితే కదా తెలిసేది. సిద్ధాపురం ఉంది, 5,000 ఎకరాలు ఇప్పుడు అడిషనల్ కట్టియాలి. దాని ప్రపోజల్ పెట్టినాం, ఖచ్చితంగా శాంక్షన్ చేసి తీసుకొని వస్తాం, గ్యారెంటీ, దాంట్లో డౌటే లేదు. 5,000 ఎకరాల రైతులకు నీళ్ళు ఇస్తాం. ఒక్క రోజు నా సిద్ధాపురం మొగం చూసినా పోయి చూడిపో, కళ్ళలో నీళ్లు వచ్చేట్టు కాదు. పోయిన గవర్నమెంట్ లో చూస్తే అదొక అడవిలాగా తయారై, ఎవడైనా రిజర్వాయర్ అంటే అట్లుంటుందేమో, దానివల్ల దండు పడింది. అప్పుడు అట్లా ఉంటే అది పడతాయి. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్లక్ష్యాలు, గ్రీజ్ కూడా లేదు దళితులకు. ఏం చెప్తానంటే గ్రీజ్ కూడా పూసుకొని గ్రీజ్ కూడా లేదు, వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నాలో కొంచెం అన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా బిడ్డ, నీకు ఎక్కడ పని పో చూసుకొచ్చుకోపో, లేదా మళ్ళా కూడా పిలుస్తున్నా, రా ఇద్దరం కలిసి తిరుగుదాం రా. ఈరోజు బండాత్మ కూడా చూసి రాకండి, మీరు కూడా వెళ్ళండి. కొన్ని ఏళ్ళ ఊరు పుట్టినాల నుంచి లేదు. ఒక బస్సు పోవాలంటే పోదు, ఒక చిన్న ట్రక్ పోవాలంటే పోదు, స్కూల్కి వెళ్లాలంటే స్కూల్ బస్సు పోదు, పిల్లలు ఇబ్బంది పడతారు. అవుట్ సైడ్ ఏమో అది మోడల్ స్కూల్ ఉంది, చుట్టుపక్కల గ్రామాలకంతా హెడ్ క్వార్టర్ అది. ఈరోజు బ్రహ్మాండంగా ఆ గ్రామాల్లో ఆ లైన్ లో ఉండే వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకుని, ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా రిక్వెస్ట్ గానే లేదు, కొంతమంది అవసరం ఉంటే కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా రిక్వెస్ట్ తోనే అందరినీ ఇప్పుడు జరిపేసి దగ్గర 7.5 మీటర్ రోడ్ వేసినప్పుడు 2 బస్సులు పోయిన బ్రహ్మాండంగా ఈరోజు ఓపెన్ చేసి వస్తున్నారు. అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడుతూ ఉండాలి. నేను బండాకులో నేనేం కాపురం ఉన్నాను కదా, అక్కడ ప్రజలకే కదా ఉపయోగపడుతుంది. ఈ విధంగానే అన్ని తీసుకుంటా ఉన్నాం. నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుకూలంగా చేసే కార్యక్రమాలు చేస్తాం. కానీ వీళ్ళకి తప్పుడు చేస్తారు, తప్పుడు న్యాయాలంతా వేసుకొని ఈరోజు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేసే వాళ్ళు మా కార్యకర్తలు నాయకులు. మీ లెక్క లంగానా కూడా కాదు మా దగ్గర ఉండేది. వాని భూమి కొట్టేద్దామా, ఈయన భూమి కొట్టేద్దామా, ఎప్పుడో సొసైటీల పేర్లు నుండి మార్చి పడేసిన రికార్డులు అవి కూడా బిగుతున్నాను. ఏం ముగ్గిడిచి పెట్టాను అవునా? ఎప్పుడో ఎవరో పాపము ఇచ్చిస్తారు, గ్రామానికి ఉపయోగపడుతుంది కొన్ని కార్యక్రమాలు చేయాలని అవి కూడా కొట్టేశారు నాయనలు. అది పెద్ద రెడ్డి బుక్ అయితే చిన్నరెడ్డి బుక్ ఇది మన దగ్గర ఉంటుంది అవునా? లోకల్ రెడ్డి బుక్ మన దగ్గర ఉంటుంది. సాక్ష్యాలు, ఆధారాలు అన్ని వచ్చిన తర్వాత అప్పుడు చట్టపరంగా ఉంటాయి మీ మీద చర్యలు. ఎదిరింపులు ఏముండవు.
అంతకుముందు 5 సంవత్సరాలలో ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక కార్యక్రమం ప్రజల తరఫున ఒక ధర్నా చేయాలన్నా, ఒక నిరసన జరపాలన్నా ప్రజలకు అవకాశం లేదు, ప్రతిపక్షాలకు అవకాశం లేదు, ఉద్యోగస్తులకు లేదు, జర్నలిస్టులకు లేదు. ఇంకా ఎమ్మడే పోలీసులు వస్తారు నోటీసు పట్టుకొని, హౌస్ అరెస్టులు చేస్తారు. మిమ్మల్ని అయితే బెదిరిస్తారు, ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ మీరు ఇప్పుడు హ్యాపీగా రోడ్డు మీద చేసుకుంటున్నారే, ఏం అనలేదు. ప్రజాస్వామ్యం అంటే ఇది. ఇప్పుడు మేము బెదిరించి వస్తావా నువ్వు బయటికి? మీరు చేసే పని మేము చేస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావా? అసలు ఎన్డీఏ కూటమి పాలసీ అది కాదు, చంద్రబాబు నాయుడు గారి పాలసీ అది కాదు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ నిరసన తెలుపుకునే హక్కు వాళ్ళకు ఉంది. నువ్వు నిరసన తెలుపుకో, చెప్పుకో, కానీ తప్పుడు కూతలు కూస్తే మాత్రం ఇంక తప్పుడు శాతం తోంది, దాని మాత్రం ఏం లేదు. ఇది మాత్రం గ్యారెంటీ. మీలాగా దౌర్భాగ్య బతుకులు మేము బతకడం లేదు. ప్రజలు ఉమ్మిస్తే చెప్తా ఉంటారు కదా, గతంలో కూడా నేను ఉమ్మిస్తే బాగా తీయమని తుసుకుపోయే రకంగా గుడరాజు అని చేస్తాడు, చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మళ్ళీ ప్రజలను పోయి మళ్ళీ రిపీట్ చేసుకుంటాను. ఇలా నోటికి ఏదో వచ్చేది వాగేసి నేను అనలే, మీ నాయకుడు అన్నట్టు నువ్వు అంతే కదంగా. ఉద్యోగస్తులకు ఎన్ని ప్రాంతాలు చేసి అసలు నాకు దాని సిస్టమే తెలియదు అంటాడు. ఈ విధమైన దౌర్భాగ్యమైన బతుకులో ఎన్డీఏ కూటమి లేదు, తెలుగుదేశం పార్టీ అస్సలు లేదు, గుడరాజు అస్సలు లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ పోయి చూసుకోపో. ఇప్పుడు నేను ఇస్తున్న లిస్టు 150 కోట్లు ఈ సంవత్సరంలో తీసుకొచ్చినాం, మనం చేసినాం, చేస్తాం. ఇంకా ప్రపోజల్స్ ఇచ్చాం, అవి కూడా తెస్తాం, దానికంటే అడిషనల్ కూడా తెస్తాం. నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు చూడాలని చూస్తాం. ఏదైనా ఒక కార్యక్రమం మంచి పని మీ లెక్క పీకా ఉన్న బిల్డింగ్ పీకాలంటే 5 నిమిషాలు, కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ కావాలంటే కూడా ముందు రావాలి. వాళ్ళని తీసుకొచ్చి ఎక్స్ట్రా ఏదో చెప్తాడు, సంవత్సరం అయిపోయింది నువ్వు చెప్పిన అమౌంట్ తగ్గిపోయింది. ఏం న్యాయం ఇస్తున్నావు? జోలొచ్చి ఇంకేమైనా అప్పున్నావా? ప్రజలకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటావు. నువ్వేం పీకినావు 5 ఏళ్ళు? ఎక్కడైనా ఒక రోడ్డు గుంతన్న పూడ్చినావా? న్యాయంలో దరిద్రుడు. నువ్వు చూడుకో రోడ్లు ఎట్టున్నాయో. అడిషనల్ ఆయకట్టు ఏమైనా పెంచినావా? ఏం చేసావా నువ్వు? మమ్మల్ని మాట్లాడి సిగ్గానుందే కొంచెం ఉన్నా పని చేసింటే నువ్వు మమ్మల్ని మాట్లాడాలా? ఏం పని చేసినారు కాబట్టి మీరు మాట్లాడుతారు. ఓరుంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడితే ఏం ఊకిడిచి పెట్టావమ్మా, నాలుగు దెబ్బతాయి, దాంట్లో కూడా ఏం మురాదు ఉండదు. పద్ధతి మాట్లాడుకుంటారా? పద్ధతి మాట్లాడతాం. నువ్వు అదుపు తప్పి మాట్లాడితే అన్ని ఇరుగుతాయి. చెప్పింది కదా పట్టుడు గట్టలు ఇరుగుతాయి. ఎందుకు ఇరుగావు? నువ్వు పద్ధతి తప్పితే సహనం ఓర్పు ఉంది, చూసుకుంటా వస్తుంటావు. తప్పే కూతురు గదిలో తప్పే తప్పదు. నీకు ఎవడు భయపడడా? అధికారంలో భూమి కానీ నీకు భయపడలేదు. ఇప్పుడేం భయపడేది? ఎప్పుడు భయపడవు. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తాం. మీలాంటి తప్పుడు మాయమాటలు చెప్పి మాయదారులను చూసి మోసపోతుంటారు. మళ్లీ వాళ్ళని తిరిగి మంచి దారిలోకి తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇలాగ చొల్లు కుత్తలు, తప్పుడు కుత్తలు, మాయ కుత్తలు, మాయమాటలు స్క్రిప్ట్లు పెట్టుకుని 10 పేజీలు పెట్టుకుని చదువుకుంటా. ఆ స్క్రిప్ట్ 10 పేజీలలో ఎక్కడన్నా ఒక లైన్ అన్న ఉందే నియోజకవర్గానికి నేను పోయినసారి ఇది చేసినాను అని? ఇంకా వీడియోలు మీరే తీసినారు, వీడియోలు తీసినారు. మీడియా వాళ్ళు అది ఎత్తి మొత్తం చూడండి. పోయిన 5 సంవత్సరాలలో నేను ఈ పనులు చేశానని ఆ స్క్రిప్ట్ లో ఎక్కడన్నా ఉందా? నువ్వేం చేసావు రాజశేఖర్? నన్ను ఎక్కడన్నా అడిగాడా? నేను ఇది చేసినా నువ్వేం చేసినావు అనేది అడిగాడా? అదిగా అన్ని జరుగుతలే, వేరేది ఏం లేదు దాంట్లో. అందుకే వీళ్ళకి బుద్ధి చెప్పాలని మీ మీడియా ద్వారా ప్రజలకు ఇవి తెలియాలని. ఎందుకంటే ఒక గ్రామంలో చేసేది ఇంకొక గ్రామం తెలియదు, ఒక మండలం చేసేది ఇంకొక మండలం తెలియదు, ఒక నియోజకవర్గాలు చేసేది పక్క నియోజకవర్గాలు పెద్దగా అవగాహన. మీడియా అనేది వీటన్నిటికి సహకరించాలి ఖచ్చితంగా. మీ ద్వారానే ప్రజలకు అన్ని విషయాలు పోతాయి. మంచి చెడులు మీరు రాస్తూ ఉంటారు కాబట్టి, చూపుతూ ఉంటారు కాబట్టి ఇవి కూడా చెప్పాలి. మీరు ప్రజలకు తెలియాలి, ఇటువంటి దరిద్రులకు కూడా తెలియాలి ఏం జరుగుతోంది నియోజకవర్గాల్లో, గ్రామాల్లో. సో ఇవన్నీ కూడా మీకు లిస్టులు ఇస్తారు, అన్ని పెట్టుకోండి. మీరు కూడా వెరిఫై చేసుకోండి. ఏం అభ్యంతరం లేదు. ఇంకా ఏదన్నా మీరు సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఎక్కడన్నా మేము మిస్ అయింటే
ఇంకా ఏదైనా ప్రపోజల్స్ మిస్ అయితే ఇవ్వండి. ఇంకా ఒక సంవత్సరం ఇప్పుడు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మనకు ఇంకా టైం ఉంది, అవకాశం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మనం ఎన్ని వీలు ఉంటాయని మన నియోజకవర్గంలో నాకెంత బాధ్యత ఉందో మీడియా తరఫున మీకు కూడా అంతే బాధ్యత ఉంది. దయచేసి ఇవ్వండి. ఎన్ని ఏదైతే వాగ్దానాలు అన్ని చేస్తాం. రేపు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పాము, ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లులు ఇస్తాం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఇవ్వడమే ఇంకా, అవునా? 1,50,000 ఇస్తే 1,50,000 ఇచ్చి కూర్చున్నాడు అన్న. గతంలో మనం 2,50,000 ఇచ్చాం ఎస్టీలో, 2 లక్షలు మిగతా వాళ్ళకి ఇచ్చాం. నువ్వేం బీగినావు ఒకటి 5 నెలలు నువ్వు అన్ని పెంచుతాం కదా, ఇస్తాం కదా అన్ని. మనం ఇచ్చిన పట్టాలే మనం వంచుకుంటూ కూర్చు. ఏందని మీరు చేసింది? ఏమీ లేదు, శూన్యము. మీరే తప్పుడు కూతురు చూసే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నోరు దగ్గర పెట్టుకోకపోతే బిడ్డ తోలిస్తాం, అది కూడా గ్యారెంటీ. గౌరవంగా మర్యాదగా మీరేం చేశారు చెప్పుకోండి, మేము గౌరవంగా మర్యాద మీకు రిప్లై ఇస్తాం. అదే తప్పుడు మాటలు మాట్లాడితే, తేడా మాటలు మాడితే తేడా దుబ్బిగా వస్తుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. మీరేమన్నా అడగాలంటే అడగండి.